తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలా మందే ఉన్నారు. అయినప్పటికీ ఎవరికి వారు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై సరైన క్లారిటీని తెచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకున్న వాళ్ళు సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అభిమానులకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. మహేష్ బాబు అయినా తనకు సంబంధించినవి ఏవైనా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆయన హీరో గురించి ఒక్కటంటే ఒక్క విషయాన్ని కూడా మర్చిపోరు. అలాంటి వీరాభిమానం మహేష్ బాబు సొంతం. అయితే ఆయన రెమ్యూనరేషన్ ఎంత, ఒక్కో యాడ్కి ఎంత తీసుకుంటాడు, ఇతర వ్యాపారాల నుంచి ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడు వంటివి మాత్రం అభిమానులకు తెలియవు. కేవలం అంచనా వేయడం మాత్రమే చేయగలరు. అయితే రీసెంట్గా ఆయన పేరు మీదున్న ఆస్తుల వివరాలు, ఏడాది సంపాదన ఎంతో తెలిసింది. కేవలం మహేష్ బాబు పేరు మీద 400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందిట. అంతేకాకుండా హైదరాబాద్లో ఉండే అందమైన ఇల్లు, ప్రైవేట్ జెట్లతో పాటు ముంబై మరియు బెంగళూరులో భారీగా ఆస్తులు ఉన్నాయట. అదేవిధంగా ఆయన పేరు మీద ఒక ఆడి కారు, రేంజ్ రోవర్, BMW, మెర్సిడెస్ కార్లు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా తన పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఏడాది సంపాదన కూడా భారీగానే ఉంటుంది. ఒక్కో సినిమాకు ఆయన 60 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ను తీసుకుంటూ ఉంటాడు. ఇవి కాకుండా యాడ్స్ ద్వారా సీజన్ని బట్టి ఆయనకు 20 కోట్ల రూపాయలు అదనపు సంపాదన వస్తోంది. ఇవి కాకుండా రెస్టారెంట్, AMB సినిమాస్ నుండి 30 కోట్ల రూపాయల సంపాదన ఉంటుందని అంచనా. ఓవరాల్గా మిగిలిన వ్యాపారాలను కూడా పరిగణలోనికి తీసుకుని లెక్కేస్తే 150 కోట్ల రూపాయలకు పైగానే ఏడాది సంపాదన ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. నవంబర్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ అప్డేట్ను రివీల్ ఉంటుందని ఇప్పటి వరకు అభిమానులు కాస్త ఓపిక పట్టాల్సిందిగా కోరుతూ మహేష్ బాబు ప్రీ లుక్ని ఒకటి విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ రివీల్ రెగ్యులర్గా ప్రెస్ తరహాలో కాకుండా ఇప్పటి వరకు ఇండియా సిల్వర్ స్క్రీన్పై ఎవ్వరూ అనుసరించని పద్ధతిలో ఈ రివీల్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ను ఈ రోజు రిలీజ్ చేశారు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో మహేష్ బాబు ముఖం కనిపించకపోయినా కూడా ఈ పోస్టర్ను చూసిన మహేష్ అభిమానులు ఆనందపడేలా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు మెడలో త్రిశూలం, డమరుకం, నంది ఆకారాలతో ఒక దండ అయితే ఉంది. ఇక మహేష్ బాబు మెడ దగ్గర నుంచి రక్తం కారుతున్నట్లుగా ఉంది. అంటే ఇది ఒక ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన పిక్గా తెలుస్తోంది. మరి దీని ద్వారా రాజమౌళి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అందులో భక్తిభావాన్ని కూడా కలిపి సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయి అనేది కూడా ఈ పిక్ ద్వారా మనకు ఒక హింట్ అయితే ఇస్తున్నారు. మరి ఈ పిక్ చూసిన రాజమౌళి అభిమానులు సైతం చాలా ఆనందపడుతూ తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తోంది అంటూ మంచి కాన్ఫిడెంట్ను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి ఈ సినిమాను భారీ సక్సెస్గా నిలపడానికి భారీ ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తోంది.